శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశికి 6వ స్థానంలో రాహు, కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సప్తమంలోని రవిశనుల యొక్క ప్రభావము, అలాగే అష్టమంలో శుక్రుడు, అదేవిధంగా రాజ్యస్థానంలో గురువు యొక్క అనుగ్రహం కనబడుతుంది. వ్యయంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో స్థిరమైన ఉద్యోగం ఎస్టాబ్లిష్మెంట్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. టెంపరీగా ఉన్న వాళ్ళు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సెక్టర్లో కూడా కొంతవరకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ప్రయత్నం చేసే వాళ్ళకి డెఫినెట్గా అది వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సెక్టర్లో వాళ్ళ ఫైల్స్ ముందుకెళ్ళి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ 15 రోజులు ఏదో విశేషంగా కొంత ట్రాన్స్ఫర్స్, అలాగే కొంతవరకు ప్రమోషన్స్ ఈ లిస్టుల్లో మన పేర్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకుంటే బాగుంటుంది. ఆర్థికంగా చూసేటప్పుడు ఉద్యోగరీత్యా గట్టి ప్రయత్నాలు చేయండి. ఒక మంచి మార్పు వస్తుంది, ఎస్టాబ్లిష్ అవుతారు. ఉన్న ఉద్యోగంలో కూడా పర్మనెంట్ సెటిల్మెంట్ కూడా అయ్యే అవకాశాలు బాగా పడతాయి. అలా వ్యాపారం చేసేవాళ్ళు కూడా చేస్తున్న వ్యాపారం మీద కొంచెం ప్లస్ ఆర్ మైనస్గా ఆలోచిస్తూ చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఈ 15 రోజుల్లో మాత్రం అది స్టాండర్డ్గా మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. దానివల్ల దాన్ని కంటిన్యూ చేసుకుని ముందుకు వెళ్ళిపోతే వ్యాపారం స్థిరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఇప్పుడు వ్యాపారం స్థిరపడితే అది మాకు 10 ఏళ్ళ వరకు ఉండే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఓకే, ఇలాగే చూస్తే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఏమాత్రం భయపడక్కర్లేదు. అలాగే మనం చేస్తున్నప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థుల కంటే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఈ యొక్క 15 రోజుల్లో కనబడుతున్నాయి. కానీ విదేశాలకు వెళ్ళి వ్యాపార రీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది సరైన సమయం అని చెప్పడానికి అవకాశం అయితే లేదు. ఓకే, ఫైన్. ఇక నెక్స్ట్ శుభవార్తల్లో వివాహము, శంకుస్థాపన, భూమి పూజ, ఉపనయన సంస్కారాలు ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో మీరు పాల్గొంటారు. విశేషంగా ఉద్యోగరీత్యా ఏదైనా గట్టి ప్రయత్నాలు కానీ చేస్తే, కొత్త వ్యాపారాలను ఆరంభించాలని ప్రయత్నం చేస్తే ఈ 15 రోజులు దాన్ని శ్రీకారం చుట్టండి. ఖచ్చితంగా అది లైఫ్ లాంగ్ ఉండే అవకాశాలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 6 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. మైన్స్ అండ్ స్టోన్స్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. జెమ్స్, స్టోన్స్ వాటి మీద చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ఫుడ్ ఇండస్ట్రీ మీద కూడాను. అలాగే లక్కీ నెంబర్ 6 అని అనుకున్నాం. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటున్నాం కాబట్టి ఆరోగ్య విషయంలో విశేషమైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 6వ స్థానంలో రాహువు కనిపిస్తున్నాడు, 8వ స్థానంలో శుక్రుడు కనిపిస్తున్నాడు. యోగించేవాడు బలహీనంగా ఉన్నాడు, 6వ స్థానంలో పాపగ్రహాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మూలంగా చెప్పాలంటే అరిపాదాలు, పాదాల కింద ప్లస్ జాయింట్స్కి మధ్యన కొన్ని పెయిన్స్ వస్తాయి. అది న్యూరో సిస్టమ్ సంబంధించిన పెయిన్స్. మీరు ఎముకల నొప్పి అనుకుంటారు. సో దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే ఇంకొకటి 7వ ఇంట్లో మనం చూసుకునేసరికి రవి శనుల యొక్క యుద్ధం జరుగుతుంది కాబట్టి దీని ప్రభావం వల్ల మ్యారిటల్ లైఫ్లో కూడా కొంతవరకు ఏంటంటే అన్యోన్యత కోల్పోయే అవకాశం ఉంటాయి. అంచేత ఇది మీకు ముందుగా చెప్తున్నాం కాబట్టి ఈ గొడవ అనేది గ్రహాల యొక్క యుద్ధం వల్ల మన ఇంట్లో జరుగుతుంది తప్ప మన ఆలోచన వల్ల జరగట్లేదని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తని సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే వివాహ వ్యవస్థ చాలా బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏదో తాత్కాలికంగా జరిగే ఇబ్బందులు అనుకుంటూ ఉంటే భార్యాభర్తల నుంచి విడాకుల వరకు వెళ్ళరు. అంచేత ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు రాజ్యం, ఎస్టాబ్లిష్మెంటు, సప్తమంలో ఉన్న రవిశనుల ప్రభావాన్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విశేషంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. చేయడం వల్ల అంటే సంకట విమోచన జరిగి మీ మీద పడిన నీలాప నిందల నుండి బయటపడ్డాము. అలాగే సంకట విమోచన జరగడము, రాజమార్గంలో రాజ్యం పొందడం జరుగుతుంది. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.